శబాస్. సగటు మగాడా, అనుమానం మొగుడా. నువ్వు కూడా అందరు మగాళ్ళలాగే భిన్నంగా ఉండకుండా సగటు మగాడి జాబితాలో చేరినందుకు హ్యాట్స్ ఆఫ్. నా పరిస్థితుల్లో ఎవరున్నా వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. నా పరిస్థితికి జాలి పడకుండా వెటకారంగా మాట్లాడతావేంటి? నిన్ను చూసి జాలి పడాలా? నిజమే, జాలి పడాలి. ఎంతకు మించి ఎదగలే నీ వ్యక్తిత్వాన్ని చూసి నీసంగానే జాలి పడాలి. అంటే ఏంటి? ప్రేమ మీద నాకు ప్రేమ లేదనా? ఆమెను వదిలించుకోవడానికి నేను కారణాలు వెతుకుతున్నానా? ప్రేమ దృష్టిలో దిగజారడానికి నీకు నువ్వే దారులు సృష్టించుకుంటున్నావు అని నేను అనుమానించానా? ఆమె నమ్మకుండా వెనకాల ఫాలో అయ్యానా? ఏం చేశాను? ఇప్పుడేం చేసావు? నమ్మేసావు కదా. నువ్వు ఎప్పుడైతే నమ్మేశావో అప్పుడే నువ్వు పతనం అయిపోయావు. ఇక నేను ఎవ్వరూ బాగు చేయలేరు. అంటే ఏం చేసి ఉండాలనేది నీ ఉద్దేశం? ప్రేమ ఒకవేళ కళాయిరాజాతో ఏదైనా రిలేషన్ పెట్టుకున్నదే అయితే నిన్నెందుకు అనవసరంగా ఎదుగుతుంది? నీకు గతాన్ని గుర్తు చేయాలని ఎందుకు అనుకుంటుంది? ఇప్పుడు నేను స్ట్రగుల్ అయ్యేది అందుకే. ఆ ప్రేమకు ఈ ప్రేమకు సంబంధమే లేదు. ఇంత వెచ్చలవిడిగా ఎలా ప్రవర్తిస్తుందో అర్థమే కావట్లేదు. అర్థం కానిది అడగాలి, అర్థమయ్యేదాకా పరిశోధించాలి. అర్థం కానిది తెలియనంతవరకే మనిషి అజ్ఞాని. తెలుసుకుంటే జ్ఞానమే కాదు, అందులోని మర్మం కూడా తెలుస్తుంది. అర్థమైందా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నేను ఇంకెవరో కాదు, ఇంకెవరో చెప్తే కాదు, నేను కళ్ళారా చూశాను. నా అంతరాత్మ కాదు కదా, ఆ పరమాత్మ చెప్పినా కూడా నమ్మను. ప్రేమ తప్పు చేసింది, తప్పు చేసింది, తప్పు చేసింది. ఏంటమ్మా ఇంకా రాలేదా? పొద్దున వెళ్ళిన మనిషి మధ్యాహ్నం భోజనానికి రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? మధ్యలో ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగాడు. ఇంట్లో ఉన్నానని చెప్పాను. నాకేదైనా ప్రమాదం జరిగిందనుకున్నాడా? ఎందుకు ప్రత్యేకంగా ఫోన్ చేశాడు? ఆ రోజు కనపడకుండా పోయిన రోజు కూడా ఫోన్ చేసి నువ్వు బంగారం జాగ్రత్త అన్నాడు. ఎందుకో నా మనసంతా కీడు శంకిస్తోందమ్మా. అయితే ఒకసారి ఫోన్ చేయమ్మా, ఎక్కడున్నాడో తెలుస్తుంది కదా. ఇప్పటికే 10 సార్లు చేశానమ్మా, లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకు ఎన్నిసార్లు చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు? ఏం జరిగి ఉంటుంది? ఒకవేళ ఆ శివాగ్ని గాని కళరాజ గాని మళ్ళీ ఏదైనా చేసుంటారా?
ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను పాదాలతో తంతాను అన్న వాళ్ళని నా పాదాల దగ్గరికి తెచ్చుకున్నాను. నేను చెప్తే నమ్మలేదుగా. ఇప్పుడు నీ కళ్ళతో నువ్వే చూసావుగా. ప్రేమ పిపాసిని ఏంటి శివాగ్ని? ఒక కాపురం 2 ముక్కలైంది. ప్రణయ్ గుండె లెక్కలేనన్ని ముక్కలైంది. అందుకే కదా ఆనందంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఈ టైంలో మత్తులో ఉండకూడదు, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు? ప్రేమతో సంబంధం పెట్టుకున్నందుకు ప్రణయ్ వచ్చి నన్నేదైనా చేస్తాడనా? ఒకవేళ ప్రణయ్ నీ మీద దాడి చేయడానికి వచ్చాడే అనుకో, ఏం చేస్తావు? ఆ మాత్రం ఒక్కడిని ఎదిరించలేనంత పిరికివాణ్ణి మాత్రం కాదు. ఒకవేళ ప్రణయ్ నీ మీద దాడి చేస్తే నువ్వేమీ చేయలేవు. అందుకు సగం నరకబడ్డా నీ కుడి చెయ్యే సాక్ష్యం. వాడొచ్చి 4 పీకితే ఈ ప్లాన్ ఇచ్చింది నేనే అని నా మీదకి తోసేస్తావు, అవునా? అందుకే కుడి చేత్తో మర్డర్ చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు. ఇలాంటి పనులు కలిసి చేసినప్పుడు రెండో వ్యక్తి ఎడమ చేయిలాగే ఎడంగా ఉన్నట్టు మాట్లాడాలి. అంతేగాని తొందరపడి అవతల వాళ్ల పేరు బయట పెట్టకూడదు. కరెక్టే, నువ్వు చెప్పింది నిజం. నిన్ను 4 పీకినా నా పేరు చెప్పకే. పిచ్చోడా, పిక్చర్లో ఉన్నదే నువ్వు. నేనసలు సంబంధం లేనట్టే ఉన్నాను. ఆ సంగతి పక్కన పెట్టు. ఈసారి ఎదురుదాడి ప్రణయ్ నుంచి రాదు, మరి ప్రేమ నుంచి వస్తుంది. ప్రణయ్ని నమ్మించగలిగావు, కానీ ప్రేమను ఎలా నమ్మిస్తావు? నీ అసిస్టెంట్ పెళ్లిలో నీతో ఉన్నది ప్రేమ కాదని, నీ వెనకాలన్నది నేనని నిరూపించిందే అనుకో. ఈసారి ప్రణయ్ మన మనుషుల్నే కొనేసి మనిద్దరిని చంపించేస్తాడు. జాగ్రత్త. అలాంటిదేమీ జరగదు. మనం మనిద్దరి గురించి ఆలోచిస్తున్నాం. ప్రేమలా నటించిన ఆశ గురించి మర్చిపోయాం. కాబట్టి ఆశ దాకా మ్యాటర్ వెళ్తే నోరు విప్పితే చంపేస్తామని బెదిరించు. నన్ను పాదాలతో తంతాను అన్న వాళ్ళని నా పాదాల దగ్గరికి తెచ్చుకున్నాను. నేను చెప్తే నమ్మలేదుగా. ఇప్పుడు నీ కళ్ళతో నువ్వే చూసావుగా. సీసా పగిలితే బళ్ళు మన శబ్దం, గుండె పగిలితే అంతా నిశ్శబ్దం, అంతా నిశ్శబ్దం. పాడరాయిన ప్రేమ 2 అక్షరాల ప్రేమ గురించి రాయాలా? 2 క్షణాల ప్రేమ గురించి రాయాలా? దగా గురించి రాయాలి. రాయమంటావా? రాయమంటావా? నీ నీతిమాలిన చరిత్రని పాట రూపంలో రాయమంటావా?
ఇదంతా ఇది వినడానిక ఇంటికి వెళ్ళాలి. కళ్ళారా చూసి కూడా ఎలా ఎలా నమ్మను. ప్రణయ్ ప్రణయ్ ప్రేమ విషయంలోనే డిస్టర్బ్ అయి ఉంటాడు. కలైరాజా డూప్లికేట్ ప్రేమల ప్రణయం చూసిన ప్రణయ్ పాపం ఇలా అయిపోయాడు. కరెక్ట్ టైంకి దొరికాడు. ముందు ప్రణయ్ని పడుకోబెట్టాలి. నిలబడలేకపోతున్నాడు. పీకల దాకా తాగినట్టున్నాడు. తాగాడా? ఏం జరిగింది? అది నువ్వు చెప్పాలి. నాకేం తెలుస్తుంది ప్రేమ? ఏం జరిగింది? ప్రణయ్ తాగి రోడ్డు మీద నా కార్నే డాష్ ఇవ్వబోయాడు. లక్కీగా పక్కన ఆగిపోయింది. నేనెళ్ళి చూస్తే స్టీరింగ్ మీద తల వాల్చేసున్నాడు. తాగుబోతని మా ఆయన్ని చూసి అసహించుకునే మనిషి తనెందుకు ఇంతలా తాగుతాడు? ప్రణయ్ మనసెవరో పాడు చేసుంటారు. అవును, మనసుకి భరించలేనంత బాధ కలిగితేనే తప్ప ప్రణయ్ తాగడు. అతని మనసు బాధ పెట్టే పనేదో చేసుంటావు. ఏం చేశావు? లేదు ప్రేమ, ప్రణయ్ని నేను ఆ రోజు చూడ్డమే. మళ్ళీ ఇవాళ ఈ పరిస్థితుల్లోనే చూశాను. మధ్యలో అస్సలు కలవలేదు. ఫోన్ కూడా చేయలేదు. కనీసం క్షమించమని కూడా అడగలేదు. నువ్వే చేయాలా? నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టగలవు. సంసారాల్ని బజారు కీడ్చగలవు. పసిబిడ్డరు కూడా చూడకుండా చంపే ప్రయత్నం చేయగలవు. నువ్వేం చేయలేదంటే ఎవరు నమ్ముతారు? మనిషి మారక ముందు నమ్ముతారేమో కానీ మారామని రుజువు చేసుకున్నా సరే నమ్మరు. మీ ప్లేస్లో నేనున్నా సరే మీలాగే ఆలోచిస్తానేమో. కానీ నేను ఆ శివాగ్నిని కాదంటీ. సరే, రేపు ప్రణయ్ లేచాకైనా ఏం జరిగిందో అతనే చెప్తాడు కదా. ఎగ్జాక్ట్లీ. రేపు ప్రణయ్ స్పృహలోకి వచ్చాక నిజంగానే అడుగు. నేనేమైనా బాధ పెట్టే పని చేశానో లేదో ప్రణయ్ చెప్తాడు కదా. అప్పుడు నువ్వెలాంటి శిక్ష వేసినా నేను సంతోషంగా భరిస్తాను. సరేనా? అమ్మా, నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు పట్రా.
నువ్వు చెడిపోయావని తెలుసుకొని ఇంత తాగాడే పిచ్చిదాన. అది వాడి నోటితో విని గుండె పగిలి చచ్చిపోతాం. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ప్రణయ్, నిమ్మరసం. ఏంటి అలా చూస్తున్నావు ప్రణయ్? ఓ, ఎక్కడుండాల్సిన వాడివి ఎక్కడున్నావనా? అదేం లేదు, అంతెత్తునుండాల్సిన వాళ్ళు పాతాళంలో కూడా ఉండొచ్చు. అందుకే ఉన్న చోటుని పదిలంగా కాపాడుకోవాలి. నీకు నిజంగా తాగాలి అనిపిస్తే ఇంటికి నిన్నెవరు తీసుకొచ్చారో తెలియనంతగా తాగాలా? ఎవరు తీసుకొచ్చారు? మనకేమీ కాని వాళ్ళు. ఏమీ కాకపోతే నన్నెందుకు తీసుకొస్తారు? అసలు మనకేమీ కాని వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? ఏదో కావాలనుకుంటేనో ఎవరో కావాలనుకుంటేనో వెళ్తాం. నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు. మత్తులో ఉన్నప్పుడు ఏం అర్థం అవుతాయి? ఎవరు మత్తులో ఉన్నది? మైకం కమ్మేసింది కదా. అదే ఎవరికి? నిన్న ఒళ్ళు తెలియకుండా ఉన్నది ఎవరో. తాగినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. మనమేంటో, మనం ఎక్కడున్నామో, మనం ఏం చేస్తున్నామో తెలియంది 2 సార్లు. ఒకటి తాగినప్పుడు, రెండోది తప్పు చేస్తున్నప్పుడు. అంతలా తాగడం కూడా తప్పు చేస్తున్నట్టే లెక్క. దిగజారిపోలేదు కదా, సంతోషించు. ఏంటిలా మాట్లాడుతున్నాడు? ప్రణయ్, నిమ్మరసం. ప్రణయ్, అసలేమైంది? ప్లీజ్ ప్రణయ్, ఏమైందో చెప్పొచ్చు కదా. బయటపడ్డ సుస్వర రాజా, కళైరాజా భాగోతం. నేనేంటి అక్కడ ఉండడం ఏంటి? ఆ పెళ్లికి వెళ్ళడం ఏంటి? అసలు ఏంటిదంతా? ప్రణయ్, ప్రణయ్, నిజంగా నేను ఆ పెళ్లికి వెళ్ళనే లేదు ప్రణయ్. ఆయన ఈ ఫోటోలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు. అసలు ఆ కళైరాజు కొన్ని వేల మంది శ్రామికులు ఏళ్ల తరబడి అవిశ్రాంతంగా శ్రమించి నిర్మించిన కోట గోడను పేల్చటానికి మరఫిరంగులుంటాయి, కానీ
భార్యాభర్తల మధ్య ఒక్కసారి అడ్డుగోడ కట్టడం మొదలైతే దాన్ని పేల్చటానికి ఆయుధాలు లేవు, కూల్చటానికి కూలీలు లేరు. వెలుగంతా ఎటుపోయిందో, ఏ దారి లేనే లేని దారిలో దైవం ఏం చేస్తుందో తనకైనా తెలుసో లేదో, ఏ నిమిషం ఏమవుతుందో ఏమిటో వలేసి బాధించే ఆటలో